త్వరలో జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈయన వచ్చే నెల సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు జరగబో ఈ యొక్క ఎన్నికలు మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా పంచాయతీలు, ఈ ఎన్నికలు అన్ని 175 స్థానాల్లో జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏకగ్రీవాలు కనుక జరిగితే నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఎమ్మెల్యే టికెట్ అడగనవసరం లేదనేసి ఇన్ఛార్జీలకు చెప్పారు. అదేవిధంగా కోఆర్డినేటర్స్ కూడా, నియోజకవర్గం కోఆర్డినేటర్స్ కూడా అందరూ కూడా క్లియర్గా చెప్పేశాడు. మీరు ఎక్కడ కానీ కాంప్రమైజ్ కావద్దు, కష్టపడండి, నేను ప్రతి రిపోర్ట్ తెప్పించుకొని చూస్తాను, ఎక్కడైనా సరే ఎటువంటి బ్యాక్ స్టెప్ వేయొద్దు అనేసి ఆయన ఇన్ఛార్జీలకి, కోఆర్డినేటర్స్కి అందరూ కూడా చెప్పారు. ఒకసారి ఆయన మాటల్లోనే మనం ఏం చెప్తున్నారు. కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా, అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీకి రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జీలతో చెప్పిన మాటలు. అయితే జనరల్గా ఆయన అంచనా ప్రకారం ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి ఏకగ్రీవాల జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక పంచాయతీలో లెవెల్లో కానీ, ఏదైనా మున్సిపాలిటీలో వార్డుల్లో జరగవచ్చు, కానీ జెడ్పీటీసీలో జరగకపోదు. మేజర్గా పంచాయతీల్లో ఎక్కువ జరుగుతుంది. ఇలాంటిది కూడా అంటే మేజర్ పంచాయతీలో వాళ్ళకి ఫండ్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి విషయాలు కూడా మీరు వదలొద్దని జగన్మోహన్ రెడ్డి గారు క్లిస్టర్ క్లియర్గా చెప్పారు.